సో ది వైస్ జడ్జిమెంట్. వైస్ జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే, వైస్ అంటే తెలివైన, జడ్జిమెంట్ అంటే తీర్పు. సో ఈ పాఠంకి అర్థం ఏంటి? ఒక తెలివైన తీర్పు అని అర్థం అనమాట. సో ఆ తెలివైన తీర్పు ఏంటి, ఎవరు తెలివిగా తీర్పు ఇచ్చారనేది మనము ఈ పాఠంలో చూద్దాం. సో ఇక్కడ పిక్చర్ బాగా చూడండి, ఏమేం కనిపిస్తుందో ఇక్కడ పిక్చర్లో. అక్కడ పిక్చర్ ఉంది కదా, అక్కడ ఏముంది చూడండి. ఒక హోటల్ ఉంది, అక్కడ లోపల కస్టమర్లు తింటున్నారు, కొనుక్కునే వాళ్ళు కొనుక్కొని వెళ్తున్నారు. ఇంకా ముందు ఒక ఆయన డాంకీ దగ్గర నిలబడ్డాడు. ఆయన ఎవరంటే ట్రావెలర్ అనమాట. ట్రావెలర్ అంటే ఎవరు? యాత్రికుడు అనమాట. అన్ని ఊర్లు చూసుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అలాగే ఆయన చేతిలో ఏముంది? బ్రెడ్ ఉంది. సో దాని గురించి మన కింద క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ క్వశ్చన్స్ చూసి ఆన్సర్ రాద్దాం ఇప్పుడు. ఓకే, సో యాక్టివిటీ 1లో క్వశ్చన్స్ చూద్దాం, వాటికి ఆన్సర్ చెప్తా వినండి. ఫస్ట్ వన్, హూమ్ డూ యూ సీ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో నువ్వు ఎవరెవరిని చూడగలుగుతున్నావు? ఎవరెవరున్నారు? ఐ సీ ఏ హోటల్, హోటల్ని చూస్తున్నాం. అక్కడ కస్టమర్స్ అండ్ ఏ ట్రావెలర్ విత్ హిస్ డాంకీ. సో ట్రావెలరు, డాంకీ, కస్టమర్స్, హోటల్ మనం చూస్తున్నాం. సెకండ్ క్వశ్చన్, వాట్ డూ యూ థింక్ దట్ హీ ఈస్ క్యారింగ్ ఇన్ హిస్ హ్యాండ్? అతని చేతిలో ఏముంది అని అడుగుతున్నాడు. ఏముందమ్మా? హీ ఈస్ క్యారింగ్ బ్రెడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ నో ఫుడ్ డ్యూరింగ్ యువర్ ట్రావెల్ వేర్ డూ యూ ఈట్? నువ్వు ట్రావెల్ చేస్తున్నావు, ఎక్కడో ప్రయాణం చేస్తున్నావు, అలాంటప్పుడు నీ దగ్గర ఫుడ్ లేదు, అప్పుడు నువ్వు ఎక్కడ తింటావు అని అడుగుతున్నాడు. ఎక్కడ తింటామమ్మా? మనము సో హోటల్లో, రెస్టారెంట్లో తింటాం కాబట్టి ఏం రాయాలి? ఐ ఈట్ ఫుడ్ ఇన్ ఏ హోటల్ ఆర్ రెస్టారెంట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఈజ్ నీడెడ్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? హోటల్లో తినడానికి మనకి ఏం కావాలి? ఏం కావాలమ్మా? మనీ కదా. సో మనీ ఈజ్ నీడెడ్ టు ఈట్ ఫుడ్ ఇన్ ఏ హోటల్ అని రాయాలన్నమాట. లాస్ట్ వన్, వెన్ దెర్ ఈజ్ నో మనీ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఈట్ ఇన్ ఏ హోటల్? ఒకవేళ డబ్బులు లేదనుకో, అప్పుడు హోటల్లో తినడానికి కుదురుతుందా? మనం డబ్బులు లేకపోతే తినగలమా? తినలేం కాబట్టి నో, ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. డబ్బులు లేకపోతే మనకు ఫుడ్ పెట్టరు. ఓకే, ఇప్పుడు పాఠం చూద్దాం. ది వైస్ జడ్జిమెంట్. ఇక్కడ రీడింగ్ పాఠం చూడండి. ఇప్పుడు ఏ పూర్ ట్రావెలర్ వాజ్ వాకింగ్ త్రూ ద స్ట్రీట్స్ ఆఫ్ ఏ టౌన్. అంటే ఒక పేద ట్రావెలర్, పూర్ అంటే పేద అనమాట, పేద ట్రావెలర్, పేద యాత్రికుడు స్ట్రీట్స్ గుండా అంటే ఒక టౌన్లో అట్లా వీధుల్లో నడుస్తూ వెళ్తున్నాడు అనమాట. హీ హ్యాడ్ లిటిల్ టు ఈట్ ఫర్ 2 days. 2 days 2 రోజుల నుంచి ఆయన లిటిల్ అంటే కొంచెం కూడా ఏం తినలేదంట, కొద్ది ఫుడ్ కూడా ఆయనకు దొరకలేదంట. హీ హ్యాడ్ స్పెంట్ హిజ్ లాస్ట్ పెన్నీ అండ్ ఆల్ దట్ రిమైన్డ్ ఇన్ హిజ్ పాకెట్స్ వాజ్ ఏ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్. సో హీ స్పెంట్ హిజ్ లాస్ట్ పెన్నీ, తన దగ్గర ఉన్న అంత చిల్లర, పెన్నీ అంటే చిల్లర, కాయిన్స్ కూడా అన్నీ అయిపోయినాయంటే జేబులో ఏం లేదు, జస్ట్ ఒక డ్రై బ్రెడ్, ఒక పీస్ ఆఫ్ బ్రెడ్ ఉందంట అంతే. యాజ్ హీ పాస్డ్ బై అన్ ఈటింగ్ హౌస్ హీ సా సెవరల్ పీపుల్ సిట్టింగ్ అరౌండ్ ద ఫైర్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్. సో అలా వెళ్తూ ఉంటే స్ట్రీట్స్లో అట్లా టౌన్లో పోతూ ఉంటే ఒక ఈటింగ్ హౌస్ కనిపించిందంట. ఈటింగ్ హౌస్ అంటే ఏంటమ్మా? హోటల్. ఈటింగ్ అంటే తినడం కదా, ఇల్లు, హౌస్ అంటే ఇల్లు, తినే ఇల్లు అంటే హోటల్ అనమాట. అక్కడ చాలామంది ఫైర్ అంటే మంట చుట్టూ కూర్చొని, రౌండ్గా కూర్చొని తింటున్నారంట, తింటూ తాగుతూ ఉన్నారంట. ఆన్ ద ఫైర్ దెర్ వాజ్ ఎ లార్జ్ కుకింగ్ పాట్ ఫుల్ ఆఫ్ మీట్ బాల్స్ గివింగ్ అవుట్ ఏ డెలీషియస్ స్మెల్ దట్ వుడ్ మేక్ ఏ హంగ్రీ మ్యాన్స్ మౌత్ వాటర్. సో అక్కడ మంట పైన ఏముందంటే ఒక పెద్ద కుండలో మీట్ బాల్స్ ఉన్నాయంట, అంటే మాంసపు ముద్దలు, చాలా డెలీషియస్ స్మెల్ అంటే మంచి కమ్మని వాసన, రుచికరమైన వాసన వస్తుందంట. ఆ వాసనకి మన యాత్రికుడు ఉన్నాడు కదా, ట్రావెలర్, ఆయనకు నోరంతా ఊరిందంట. మౌత్ వాటర్ అంటే ఏమి? నోట్లో నీళ్లు ఊరడం. ఆయన ఆల్రెడీ హంగ్రీగా ఉన్నాడు కదా, ఆకలిగా ఉన్నాడు కాబట్టి నోరు ఊరిందనమాట ఆ మీట్ బాల్ స్మెల్కి. 3వ పారాగ్రాఫ్ చూద్దాం. The owner of the eating house stood there serving his customers. He asked the traveler if he wanted to buy some meatballs. But the poor man turned away. A man without money can never buy anything, he said. ఇక్కడ ఏమైంది? ఓనర్ ఉంటాడు కదా, ఈటింగ్ హౌస్ ఓనరు, ఆయన తన కస్టమర్లకి అన్నీ సర్వ్ చేస్తుంటాడు, అంటే ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉంటాడు అనమాట. ఆయన ట్రావెలర్ దగ్గరికి వచ్చి నువ్వేమైనా కొంటావా మీట్ బాల్స్ అని అడిగాడు అనమాట. అప్పుడు ట్రావెలర్ ఏం చేశాడు? అలా అటువైపు తిరిగాడు అనమాట. అప్పుడు ఈయన ఏమన్నాడు?
ఏ మ్యాన్ వితౌట్ మనీ కెన్ నెవర్ బై ఎనీథింగ్. డబ్బు లేనివాడు ఏమీ కొనలేడు అన్నాడు అనమాట. హౌఎవర్ ద ట్రావెలర్ వాక్డ్ టు అండ్ ఎంజాయింగ్ ద స్మెల్. హీ టుక్ ద పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ అవుట్ ఆఫ్ హిస్ పాకెట్ అండ్ హెల్డ్ ఇట్ ఓవర్ ద పాట్. ఆఫ్టర్ ఏ మినిట్ ఆర్ టూ he slowly ate the bread and he tried to imagine how it would have tasted with the meatballs. This was only by smelling the meatballs. The eating house keeper got angry when he saw the man doing this. అప్పుడు ఏమైందంట, ఈ ట్రావెలరు తన దగ్గర ఉన్న బ్రెడ్ పీస్ తీసుకొని ఆ కుండ పైన అలా ఇలా చూపించాడు, పైన పట్టుకున్నాడు అనమాట. ఆ స్మెల్ వస్తుంటుంది కదా బయటికి, అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా మనకు ఫోటోలో, అలా పైన పెట్టుకొని ఇంకా కొరుక్కొని తినడం అనమాట. ఆ బ్రెడ్ని అలా ఊహించుకుంటున్నాడు అనమాట. ఆ మీట్ బాల్స్ని తింటున్నట్టు ఊహించుకొని బ్రెడ్ని తిన్నాడు. అక్కడ టచ్ చేసాడా కింద, లేదు, మీట్ బాల్స్ కొనలేదు, అలా చూపిస్తూ తింటూ ఉన్నాడు అనమాట. ఇది చూసిన ఆ ఓనర్కి, ఈటింగ్ హౌస్ కీపర్ అంటే ఎవరు, ఓనర్కి ఏమైంది, కోపం వచ్చింది, బాగా కోపం వచ్చింది. హీ టుక్ హోల్డ్ ఆఫ్ హిస్ ఆర్మ్స్ రఫ్లీ అండ్ హరీడ్ హిమ్ అరౌండ్ ద కార్నర్ టు ద మెజిస్ట్రేట్స్ కోర్ట్. అప్పుడు ఆయన కోపం వచ్చి ఆ ట్రావెలర్ రెండు చేతులు పట్టుకొని ఎక్కడికి తీసుకెళ్ళాడు, మెజిస్ట్రేట్స్ కోర్టు దగ్గర తీసుకెళ్ళాడు అనమాట. ఇక్కడ మెజిస్ట్రేట్ అంటే ఎవరు, జడ్జి గారు, అంటే మన కోర్టులో తీర్పు చెప్తాడు కదా ఆయన అనమాట. అక్కడికి తీసుకెళ్ళాడు ఎవరు, ఈ ఈటింగ్ హౌస్ కీపరు ఓనరు ఎవరిని, ట్రావెలర్ని. ఎందుకు, అలా పైన చూపించి తిన్నందుకు. నౌ ఇట్ ఈస్ సో హ్యాపెండ్ దట్ నజరుద్దీన్ ద స్కాలర్ వాజ్ యాక్టింగ్ యాజ్ ద మెజిస్ట్రేట్ దట్ డే. ఆ రోజు జడ్జిలాగా ఎవరు చేస్తున్నారు, స్కాలర్ అంటే ఎవరు, జడ్జిలా తీర్పు చెప్పడం నేర్చుకున్న ఒక వ్యక్తి అనమాట. ఆయన ఉన్నాడు, ఆయన పేరేంటి, నజరుద్దీన్. ఆ రోజు నజరుద్దీన్ అనే వ్యక్తి అక్కడ జడ్జిగా ఉన్నాడు అనమాట. వెన్ హీ ఆస్క్డ్ వాట్ ద మ్యాటర్ వాజ్, ద ఈటింగ్ హౌస్ కీపర్ సెడ్ టు హిమ్, దిస్ మ్యాన్ కేమ్ ఇన్ టు మై ఈటింగ్ హౌస్ వితౌట్ ఎనీ మనీ అండ్ హెల్ప్డ్ హిమ్సెల్ఫ్ టు ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్ విచ్ వర్ బీయింగ్ కుక్డ్ ఇన్ ద పాట్. హీ మస్ట్ బీ ఫోర్స్డ్ టు పే మీ. అప్పుడు ఇంకా మన మెజిస్ట్రేట్ నజరుద్దీన్ అడిగాడు అనమాట, ఏమైంది, వాట్ ద మ్యాటర్ వాజ్, ఏం జరిగింది అని అడిగితే, అప్పుడు ఈటింగ్ హౌస్ ఓనర్ ఉంటాడు కదా ఆయన, ఇతను ఇట్లా వచ్చి మీట్ బాల్స్ను వాసన చూస్తూ స్మెల్ చేస్తూ పైన బ్రెడ్ ఇలా అంటూ ఇమాజిన్ చేసుకొని తిన్నాడు, ఇతనితో నాకు డబ్బులు ఇప్పించండి, ఇతను ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పాడు అనమాట మన మెజిస్ట్రేట్ ఎవరికి, నజరుద్దీన్కి. అప్పుడు ద స్కాలర్ సెడ్ టు ద ట్రావెలర్, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే ఆన్ యువర్ సైడ్. అప్పుడు స్కాలర్ అడిగాడు అనమాట ఎవరిని, ట్రావెలర్ని, నీ సైడ్ నుంచి నువ్వేమైనా చెప్పుకుంటావా, ఆయన నేను డబ్బులు అడుగుతున్నాడు కదా, నువ్వు చెప్పేది ఏమైనా ఉందా చెప్పు అని అడిగాడు అనమాట. ఎందుకంటే మెజిస్ట్రేట్ అనే ఆయన ఇద్దరి వాదనలు వినాలి, ఆయన చెప్పేది విని ఈయన చెప్పేది విని ఫైనల్గా ఒక తీర్పు చెప్పేది ఉంటుంది కాబట్టి ఇద్దరి సైడు వినాలన్నమాట. అప్పుడు ట్రావెలర్ ఇలా అంటాడు, ఐ ఎమ్ ఏ పూర్ మ్యాన్, ఐ కెనాట్ పే హిమ్ యాజ్ హీ వాంట్స్, ప్లీజ్ ఫర్గివ్ మీ అండ్ లెట్ మీ గో ఆన్ మై వే, రిప్లైడ్ ద ట్రావెలర్. అప్పుడు ట్రావెలర్ ఏమన్నాడు, ఐ ఎమ్ ఏ పూర్ మ్యాన్, నేను చాలా పేదవాడిని, నేను ఇతను అడిగినట్టు పే చేయలేను, అంటే డబ్బులు ఇవ్వలేను, ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ లేవు కాబట్టి, సో నన్ను క్షమించేసి నన్ను నా దారిలో వెళ్ళనివ్వండి అని చెప్పాడనమాట. అప్పుడు మెజిస్ట్రేట్ ఇలా అంటాడు, డోంట్ వరీ, ఐ విల్ పే హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ, సెడ్ ద స్కాలర్. అప్పుడు స్కాలర్ ఏం చెప్పాడు, డోంట్ వరీ, నువ్వేమీ బాధపడకు, నీ తరపు నుంచి నేను, బిహాఫ్ అంటే నీ తరపు నుంచి అనమాట, నీ తరపు నుంచి నేను పే చేస్తాలే అని ట్రావెలర్తో చెప్పాడు ఎవరు, మెజిస్ట్రేట్. సార్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు యూ, సెడ్ ద ట్రావెలర్ హంబ్లీ. అప్పుడు ట్రావెలర్, చాలా ధన్యవాదాలు సార్, మీకు రుణపడి ఉంటాను అని చెప్పి ట్రావెలర్ ఎవరికి చెప్పాడు, మెజిస్ట్రేట్కి చెప్పాడు అనమాట. తరువాత ద ఈటింగ్ హౌస్ కీపర్ ఫెల్ట్ హ్యాపీ అండ్ థాట్ దట్ హీ వుడ్ రిసీవ్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద స్కాలర్. అప్పుడు ఆ ఈటింగ్ హౌస్ కీపర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. ఎందుకంటే ఆయన ఇతని తరపున, అంటే మన ట్రావెలర్ తరపున స్కాలర్ ఇస్తా అన్నాడు కాబట్టి నాకు మంచి గిఫ్ట్ వస్తుంది, లేదంటే మంచిగా డబ్బు వస్తుంది అని చెప్పి బాగా సంబరపడ్డాడు అనమాట. అప్పుడు ఇంకా స్కాలర్ ఏం చేస్తాడో చూద్దాం. ద స్కాలర్ టుక్ 2 pennies ఫ్రమ్ హిస్ పాకెట్, పుట్ దెమ్ బిట్వీన్ హిస్ హ్యాండ్స్ అండ్ షుక్ దెమ్ టుగెదర్ బ్యాక్వర్డ్స్ అండ్ ఫార్వర్డ్ అగేన్స్ట్ ద ఈటింగ్ హౌస్ కీపర్స్ రైట్ ఇయర్. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన పాకెట్లో నుంచి 2 pennies తీసాడు అనమాట. పెన్నీస్ అంటే చిల్లర కాయిన్స్ అనమాట. తీసి ఆ చేతుల మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా గలగల ఊపాడు అనమాట. షేక్ అంటాం కదా, షేక్, షుక్, షేకెన్ అంటే ఊపాడు అనమాట. ఇక్కడ రైట్ ఇయర్, అతని కుడి చెవిలో బాగా ఇట్లా 2
చేతిలో అది 2 చేతుల్లో ఒక చేతిలో ఏం పెట్టుకున్నాడు, కాయిన్స్, 2 కాయిన్స్ పెట్టుకుని ఇలా గలగల గలగల ఆయన చెవి దగ్గర ఇట్లా ఊపాడనమాట. అప్పుడు సౌండ్ వస్తుంది కదా, అలా ఊపాడనమాట. కెన్ యూ హియర్ ఎనీథింగ్ హీ ఆస్క్డ్ ద మ్యాన్. అప్పుడు స్కాలర్ అడిగాడనమాట ట్రావెలర్. అక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా క్లియర్గా, అతని చెవి దగ్గర ఇలా ఊపుతున్నాడు అనమాట. నీకేమన్నా వినిపిస్తుందా అని అడిగాడు అనమాట. అప్పుడు ఆ ఈటింగ్ హౌస్ కీపర్ ఏమంటాడు, ఎస్ సార్ ఐ కెన్, ఈటింగ్ హౌస్ కీపర్ రిప్లైడ్. అవును సార్ నాకు వినిపిస్తుంది అని ఆయన సమాధానం ఇచ్చాడు. ఎవరితో? స్కాలర్తో. తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. నౌ కెన్ యూ స్టిల్ హియర్ సంథింగ్ ద స్కాలర్ ఆస్క్డ్ యాజ్ హీ షుక్ ద 2 pennies టుగెదర్ అగైన్స్ ద మ్యాన్స్ లెఫ్ట్ ఇయర్. తర్వాత ఏం చేశాడు, మరి ఆ కాయిన్స్ని ఇందాక రైట్ ఇయర్ అంటే కుడి చెవి దగ్గర గలగల అని ఇట్లా ఊపాడు కదా, షేక్ చేశాడు కదా. తర్వాత లెఫ్ట్ ఇయర్ దగ్గర, యువతల చెవి దగ్గర కూడా అలాగే 2 కాయిన్స్ని గలగల గలగలని ఊపాడనమాట. అప్పుడు మళ్ళీ వినపడుతుందా అని అడిగాడు అనమాట. ఎవరిని? ఆ ఈటింగ్ హౌస్ కీపర్ని. అప్పుడు ఆయన ఎస్ సార్ ఐ కెన్ స్టిల్ హియర్ ద పెన్నీస్ షేకింగ్ టుగెదర్ బట్ వై ఆర్ యూ డూయింగ్ దిస్. ఎస్ సార్ వినపడుతుంది, కానీ ఇవి ఎందుకు చేస్తున్నావు, నువ్వు నా చెవి దగ్గర ఎందుకు ఊపుతున్నావు అని అడిగాడనమాట. ఎవరిని? మెజిస్ట్రేట్ని. అప్పుడు మెజిస్ట్రేట్ ఏం చెప్తాడు, ద స్కాలర్ పుట్ ద పెన్నీస్ బ్యాక్ ఇన్ హిస్ పాకెట్ అండ్ ఆన్సర్డ్, ష్యూర్లీ ద సౌండ్ ఆఫ్ మనీ ఈజ్ ఎ ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ మీట్ బాల్స్. ఐ హ్యావ్ దేర్ ఫోర్ పెయిడ్ ట్వైస్ అండ్ దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. లెట్ దిస్ పూర్ ట్రావెలర్ కంటిన్యూ హిస్ జర్నీ. అప్పుడు ఏమన్నాడు, సో ఎలాగైతే ఆయన సౌండ్ విన్నావు కదా, సౌండ్ వినడంతోనే నువ్వు డబ్బులు తీసుకున్నట్టు, ఎందుకంటే అక్కడ మీట్ బాల్స్ తినకపోయినా స్మెల్కే తిన్నట్టు డబ్బులు కట్టమన్నావు కాబట్టి ఇక్కడ కూడా డబ్బులు ఇవ్వకపోయినా సౌండ్కే నువ్వు డబ్బులు తీసుకున్నట్టే. 2 సార్లు ఇచ్చినట్టే. నీకు రైట్ ఇయర్ దగ్గర ఒకసారి ఊపాను, లెఫ్ట్ ఇయర్ దగ్గర ఒకసారి ఊపాను కాబట్టి 2 సార్లు నీకు డబ్బులు ఇచ్చినట్టే. కాబట్టి నువ్వు ఇంక డబ్బులు అడగడానికి వీల్లేదు. ఆయన దారిలో ట్రావెలర్ ఆయన వెళ్ళని, ఆయన దారిలో ఆయన వెళ్తాడు అని చెప్పి తీర్పు చెప్పాడంట. చాలా చక్కగా చెప్పాడు కదా. సో ఇలా ఎప్పుడైనా కానీ తెలివితో మనము తీర్పు చెప్పాల్సి ఉంటుంది. అక్కడ ఆయన తినకపోయినా స్మెల్ చూసినందుకు దౌర్జన్యంగా డబ్బులు లాగేద్దామని ప్రయత్నించాడు. ఎవరు? ఈటింగ్ హౌస్ కీపర్. కానీ తీర్పు చెప్పేవాళ్ళు ఎప్పుడు నిజాయితీగా ఉంటారు కాబట్టి తినకపోయినా ఎలా కడతారని చెప్పి ఆయనకి తెలివితో బుద్ధి చెప్పాడు అనమాట. అంటే డబ్బులు ఇవ్వకుండా సౌండ్ విన్నావు కదా, ఇంకా సౌండ్ విన్నా తీసుకున్నట్టే అని చెప్పి ఆయనకి బుద్ధి వచ్చేలాగా చేశాడనమాట. ఎవరు? మన మెజిస్ట్రేట్ నజరుద్దీన్. సో మనం కూడా ఎప్పుడైనా తెలివిగా తీర్పు చెప్పాలి, తెలివిగా మసులుకోవాలన్నమాట. ఇది ఈ పాఠం యొక్క సారాంశం. సో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వై డిడ్ ద ట్రావెలర్స్ మౌత్ వాటర్. ఆయన మౌత్ ఎందుకు వాటర్ అంటే ఎందుకు నోరూరింది? సో బికాజ్ ఆఫ్ ద డెలిషియస్ స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్. సో మీట్ బాల్స్ యొక్క డెలిషియస్ స్మెల్, చాలా కమ్మని స్మెల్ వల్ల ఆయనకు నోట్లో నీళ్లు ఊరాయన్నమాట. సెకండ్ క్వశ్చన్, వై వాజ్ ద ఈటింగ్ హౌస్ కీపర్ యాంగ్రీ. ఎందుకు ఆయన కోపం వచ్చింది? యాంగ్రీ అంటే కోపం. ఎందుకు వచ్చింది? ద ఈటింగ్ హౌస్ కీపర్ వాజ్ యాంగ్రీ యాజ్ హీ సా ద ట్రావెలర్స్ ఈటింగ్ హిస్ బ్రెడ్ యూజింగ్ ద స్మెల్ ఆఫ్ ద మీట్ బాల్స్. ఆ మీట్ బాల్ స్మెల్ యూజ్ చేసుకొని బ్రెడ్ తినడం వల్ల ఆయనకు కోపం వచ్చింది. థర్డ్ క్వశ్చన్, వాట్ వాజ్ ద డిమాండ్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ కీపర్. ఆయన డిమాండ్ ఏంటి? ద ఈటింగ్ హౌస్ కీపర్ డిమాండ్ ఈజ్ ద ట్రావెలర్ హ్యాస్ టు పే మనీ. ఆయన మనీ పే చేయాలని డిమాండ్ చేశాడనమాట. ఫోర్త్ క్వశ్చన్, హౌ డిడ్ ద ట్రావెలర్ సాటిస్ఫై హిస్ హంగర్. ఆయన తన హంగర్ అంటే ఆకలిని ఎలా సాటిస్ఫై చేసుకున్నాడు, ఎలా సంతృప్తి పరుచుకున్నాడు? ట్రావెలర్ హెల్డ్ హిస్ పీస్ ఆఫ్ డ్రై బ్రెడ్ ఓవర్ ద పాట్ ఆఫ్ ద మీట్ బాల్స్ అండ్ ఎయిట్ ద బ్రెడ్. సో బ్రెడ్ని అలా పైన హెల్డ్ అంటే ఇలా పట్టుకొని ఆ స్మెల్కి అలా చూపించి తిన్నాడు, అలా సాటిస్ఫై చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఇఫ్ యూ వర్ ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ హౌ వుడ్ యూ రెస్పాండ్ టు ద ఈటింగ్ హౌస్ కీపర్స్ డిమాండ్. ఒకవేళ ఈ పాఠంలో ట్రావెలర్ ఉన్నాడు కదా, ఆయన ప్లేస్లో నువ్వు ఉంటే, నువ్వే ట్రావెలర్ అనుకో, అలా వెళ్ళావు, అలా తిన్నావు, అక్కడ నేను హోటల్ ఆయన కీపర్ నిన్ను డబ్బులు అడిగాడు, అప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, ఏం చేస్తావు? ఇఫ్ ఐ వర్ ద ట్రావెలర్ ఇన్ ద స్టోరీ ఐ వుడ్ స్ట్రాంగ్లీ రెఫ్యూజ్ టు పే ద మనీ. నేను అయితే ఖచ్చితంగా డబ్బులు కట్టనని రెఫ్యూజ్ చేసేవాడిని అని చెప్పాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డూ యూ అగ్రీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్కాలర్? వై అంటే అర్థం ఏంటి? నువ్వు స్కాలర్ చెప్పిన జడ్జిమెంట్ తీర్పుని ఏకీభవిస్తావా, ఒప్పుకుంటావా, కరెక్ట్గా చెప్పాడని అంటావా అని అడిగితే కరెక్ట్గా చెప్పాడు కాబట్టి నేను అగ్రీ చేస్తా అని చెప్పాలి. ఎస్ ఐ అగ్రీ విత్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద స్కాలర్ బికాస్ ఇట్ వాజ్ ఏ వైస్ జడ్జిమెంట్. అవును నేను అగ్రీ చేస్తా. ఎస్ ఎందుకంటే అది తెలివైన తీర్పు, కరెక్ట్గా చెప్పాడు కదా, అందుకోసం మనం అగ్రీ చేస్తామని రాస్తే సరిపోతుంది.
నెక్స్ట్ చూస్ ద రైట్ ఆన్సర్స్ టు ద ఫాలోయింగ్. ఇవి చాలా ఈజీ. ఫస్ట్ వన్, ఓన్లీ ఎ పీస్ ఆఫ్ బ్రెడ్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద ట్రావెలర్స్ పాకెట్ బికాస్. ఆయన పాకెట్లో కొంచెం బ్రెడ్ మాత్రమే ఉంది, ఇంకేం లేవు. ఎందుకు? సో హీ స్పెంట్ హిస్ లాస్ట్ పెన్నీ. తన దగ్గర ఉన్న చివరి, లాస్ట్ అంటే చివరి పెన్నీ, చివరి కాయిన్స్ కూడా ఆయన ఉపయోగించుకున్నాడు, ఖర్చు పెట్టేశాడు. కాబట్టి ఆయన దగ్గర ఏం మిగలేదు, ఆ బ్రెడ్ ముక్క ఒకటే మిగిలింది అనమాట. సో ఏ. ద ఫెయిర్ పేమెంట్ ఫర్ ద స్మెల్ ఆఫ్ ఫుడ్ ఈజ్. ఫుడ్కి ఫెయిర్ పేమెంట్ అంటే కరెక్ట్ సరైన పేమెంట్ ఏది? 2 pennies, సౌండ్ ఆఫ్ ద పెన్నీస్, లుక్ ఆఫ్ ద పెన్నీస్. ఏది ఇచ్చాడు అక్కడ? సౌండ్ ఆఫ్ ద పెన్నీస్. బి. ద ఓనర్ ఆఫ్ ద ఈటింగ్ హౌస్ వాజ్. ఏం చేస్తున్నాడు అక్కడ ఓనరు మన ట్రావెలర్ వెళ్ళినప్పుడు? సర్వింగ్ హిజ్ కస్టమర్స్. తన కస్టమర్లకి సర్వ్ చేస్తున్నాడు, అంటే ఆర్డర్ ఏది అడిగితే అది సర్వ్ చేస్తూ ఇస్తూ ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్, టు మేక్ హిస్ బ్రెడ్ పీస్ టేస్టీ ద ట్రావెలర్ హెల్డ్ హిస్ బ్రెడ్. ఎక్కడ పట్టుకున్నాడు? ఓవర్ ద పాట్ పైన, అంటే తగలకుండా, పాట్కి తగలకుండా పైన అలా పట్టుకున్నాడు. సో సి. ఫిఫ్త్ వన్, ద ఈటింగ్ హౌస్ కీపర్ హెల్డ్ ద ట్రావెలర్స్ హ్యాండ్. ఎలా పట్టుకున్నాడు ఆయన చేతులను? రఫ్గానా, స్మూత్గానా, అఫెక్షనేట్లీగానా? రఫ్లీ. సో ఏ.